హైదరాబాద్లో రాత్రి కురిసిన భారీ వర్షానికి మూసి ఉప్పొంగడంతో ఈ ఏదైతే మూసి పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో భీమలింగం నుంచి ఏదైతే చౌటుప్పల్ టు జిల్లాకి కేంద్రమైన యాదాద్రికి రాకపోకలకి అంతరాయం కలిగింది. ఈ అదే ఈ ఈ విషయంపై స్థానికులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మా ఊరు మరి సంఘం భీమలింగం దగ్గర మరి లుగొండ మండలం సంఘం. నా పేరు కాసల కృష్ణ గౌడు. మరి ఈ యొక్క ప్రాంతం మరి కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఇక్కడ బ్రిడ్జి లేక ఇబ్బంది ఉండే. మరి ఆ రోజుల మరి ఇక్కడి నుంచి మరి మాధవరెడ్డి గారు 2000 సంవత్సరంలో ఈ మోతాదు బ్రిడ్జిని ఆయన స్థాపించడం జరిగింది. ఈ మధ్య కాలాన కొత్తగా ఎన్నుకున్నాక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ప్రత్యేకంగా భీమలింగం దగ్గరికి వచ్చి మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా భీమలింగం దగ్గరికి వచ్చి మూసి ప్రక్షాళన చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చిండు. మరి అదే కాకుండా ఈ యొక్క బ్రిడ్జిని కూడా నేను అతి తొందరలో కట్టిస్తా, మరి ఇక్కడ రాష్ట్ర మంత్రి గారు నల్గొండ జిల్లా మంత్రి గారు ఒక సంతకం పెడితే అయిపోతుంది ఇదంతా అని చెప్పినోడు మరి ఇంతవరకు కూడా మరి భీమలింగం దగ్గరికి బాటలేదు. మరి కనీసం బ్రిడ్జి కూడా శంకుస్థాపన కూడా నోసుకోలేదు. మరి ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రి కూడా కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేస్తున్నాం మరి ఇప్పుడు కాదు వచ్చే సంవత్సరం అవుతుంది కానీ ఒక కొబ్బరికాయ కొట్టిన వాళ్ళు కూడా ఇంతవరకు లేరు. మరి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ బర్త్డే దగ్గరికి వస్తుంది, మరి ఇంతవరకు అది ఏది లేదు, ఆసు లేదు, ఊసు లేదు. ఇక్కడ వచ్చి ఏదేదో పెద్ద పెద్ద కథలు చెప్పిపోయినరు. మూసి ప్రక్షాళన చేస్తా, ఈ మూసిని మొత్తం కూడా తేడాగా చేస్తా, మరి గతంలో చేసినట్టు అని చెప్పేసి ఇక్కడ ఉన్న రైతులను కూడా అనేక మంది కులాలందరినీ పిలిపించి అబద్ధాలు చెప్పించి ఈ యొక్క ముగిసి ప్రక్షాళన చేస్తా, మరి తాటి చెట్లు ఎక్కితే కళ్ళు తాగుతలేరు, మరి ఇక్కడ ఒడ్లు తింటలేరు, ఇక్కడ వండించిన రైతులు కూడా ఒడ్లు తీసుకపోతే ఈ మూసి ఒడ్లు అంటుర్రు, మరి అనేకమైన చేపలు తింటలేరు అని చెప్పేసి ఒక బదనాం చేసిపోయారు తప్ప ఇక్కడ ఒక్క పని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఏ మాట మీద కూడా ఒక్క మాట మీద కూడా నిలవడం సరికాదు. మరి ఆయన ఇంతవరకు కూడా ఆయన ప్రభుత్వం మీద కానీ ఆయన మీద కూడా మాకు నమ్మకం లేదు. మరి ఇలాంటి వర్షం వచ్చినప్పుడు మరి చౌటుప్పల్ డివిజన్ మరి ఇటు భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లా మరి జిల్లా కేంద్రానికి అనేకమైనటువంటి ప్రజలు మరి పోతుంటారు వస్తుంటారు. మరి సాయంత్రం అటు పోయి ఇటు మళ్ళీ వరకల్లా మరి ఏరు ఉప్పొంగి మరి రాకపోకలు బంద్ అవడం కారణం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి ఈ బ్రిడ్జి గురించి చెప్పాలి, మూసి ప్రక్షాళన గురించి కూడా చెప్పాలి ఏమైందనేది మరి ప్రజలకు చెప్పవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రి గారికి కూడా ఉన్నది. మరి మేము ఇప్పటికి కూడా అలాని వేడుకోవడం ఒకటి, మరి ఇక్కడ వచ్చారు ఎవరు కూడా పిలవక ముందుకే మీరే వచ్చి మూసి ప్రక్షాళన చేస్తానని చెప్పి బ్రిడ్జి చేస్తానని చెప్పి బ్రిడ్జి ఉత్తగానే తూతుముగా 35 కోట్లు 45 కోట్లు దానికి ఎస్టిమేషన్ లేదు, ఒక టెంకాయ కొట్టుడు లేదు, దానికి ఏది లేదు, ఉత్తగానే మేము బ్రిడ్జి కడుతున్నాం అని చెప్పేసి మరి కొంతమంది చెప్తా ఉన్నారు. మరి అబద్ధం, అది నిజం కావాలంటే వచ్చి ఇక్కడ శంకుస్థాపన ఇది ఫౌండేషన్ బండ్ వేయాలి, పలాంటి టైంకు బ్రిడ్జి కడతారని హామీ ఇస్తే జనాలకు మంచిగా ఉంటుంది. చుట్టుముక్కు ప్రజలందరూ కూడా భీమలింగం దగ్గరికి వచ్చి ఎంతో చేసిపోయిండు, రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినాక అభివృద్ధి అయింది అనుకుంటారు. ఆయన చేసిన అభివృద్ధి ఇక్కడ ఏం లేదు. ఆయన రావడం వల్ల ఈ అనేకమైన ఈ బిల్లులు పెట్టారు బ్రిడ్జి మీద, ఈ పెట్టడం వల్ల కూడా కొంత నష్టం వచ్చి మొత్తం ఈ బ్రిడ్జికి దాకి పక్కల పొండి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈ ఒక అడ్డుకట్ట వేసినట్టు వేసి ఈ వేసినాడు వేసిర్రు, ఈ ఎందుకు వేసారంటే జనాలు ఆయన వచ్చినాడు కింద పడకుండా వేసిర్రు, మరి కనీసం తీసుకపోయి ఎక్కడో వేసుకోవచ్చాయి, మరి ఇక్కడేసి ఇక్కడ ఉన్న జనాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి అలాంటప్పుడు మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకుంటాడో మరి అది తీసుకోవాలి. జనము మాట మిమ్మల్ని ఇంకా కూడా నమ్ముతా ఉన్నావు, నీ బర్త్డే మళ్ళీ దగ్గరకు వస్తుంది, మరి నీ కనీసం నీ బర్త్డే కన్నా మళ్ళీ ఇక్కడ వచ్చి కొబ్బరికాయ కొడతావా? మాకైతే నమ్మకాలు లేవు, నువ్వు చేసే పని మీద మాకు ఏమాత్రం కూడా నమ్మకం అనిపిస్తలేదు. ఇప్పటికైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలు కావస్తుంది, ఇంకా 3 సంవత్సరాలు బ్యాక్ ఉంటుంది. మరి దయచేసి మా ఊరు తరపున జిల్లా తరపున కూడా ఇక్కడ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని ఉన్న అధికారులను ఇక్కడ కలెక్టర్ గారిని అందరూ కూడా మరి వేడుకుంటా ఉన్నాం. మరి బ్రిడ్జి చేయాలని చెప్పేసి మేము ఈ సంఘం తరపు నుంచి కోరుకుంటా ఉన్నాం. అయితే ఏదైతే ఉందో ఈ భీమలింగం దగ్గర బ్రిడ్జ్ సంవత్సరం గడుస్తున్న గత సంవత్సరం ఏదైతే రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా హామీ ఇచ్చిండో ఈ బ్రిడ్జి త్వరగా పూర్తి చేస్తాను, త్వరగా
ఈ బ్రిడ్జ్ ని నిర్మిస్తానని ఎవరైతే స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడంతో మళ్ళీ ఈ మళ్ళీ తన పుట్టినరోజు మళ్ళీ వస్తున్న ఇంతవరకు ఆ ఏదైతే ఆ బ్రిడ్జ్ పనులు ఇంతవరకు స్టార్ట్ కాలేదు, ఒక కొబ్బరికాయ కూడా ఇంతవరకు కొట్టలేదు. ఈ బర్త్డే కన్నా ఈ పుట్టినరోజు కన్నా మళ్ళీ ఈ కనీసం ఈ పనులన్నా స్టార్ట్ చేస్తారని ఇక్కడి గ్రామ ప్రజలు ఆశిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామం భీమలింగం వద్ద ఉన్నాము. హైదరాబాద్ లో రాత్రి కురిసిన భారీ వర్షానికి మూసి పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో భీమలింగం కానీ రుద్రెల్లి కానీ ఇలాంటి మూసి పరివాహక ప్రాంతాలు నిండుకుండలాగా కనిపిస్తున్నాయి. ఈ వరద ఒకసారి మనం చూడొచ్చు. ఈ వరదకి ఏదైతే ఈ బారిగేట్లు ఇవి ఏదైతే సిమెంట్ ఉన్నాయో ఆ సిమెంట్ బారిగేట్లు కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఈ ఈ వరదకి ఏదైతే ఈ వరద మనం చూడొచ్చు ఒకసారి బ్రిడ్జ్ పైనుంచి ఈ బ్రిడ్జ్ పైనుంచి ఈ వరద వెళ్తుంది. ఈ బ్రిడ్జ్ పైనుంచి నిన్న నుంచి నైట్ నుంచి కురిసిన వర్షానికి ఈ ఈ ఈ వరద చాలా పెద్ద ఎత్తున ఈ బ్రిడ్జ్ పై నుంచి రాకపోకలకు అంతరాయం కలిగించింది. అయితే ఈ బ్రిడ్జి ఏదైతే ఉందో గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల కాలంలో కూడా ఈ బ్రిడ్జి నిర్మించడంలో నిర్లక్ష్యం వహించడం జరిగింది. అదే విధంగా ముఖ్యంగా గత సంవత్సరం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మూసి ప్రక్షాళనలో సందర్భంగా ఈ బ్రిడ్జిని నిర్మిస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు సంవత్సరం గడుస్తున్న ఈ బ్రిడ్జి పనులు స్టార్ట్ కాకపోవడము ఇక్కడున్న ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ భీమలింగం ఉందో, ముఖ్యంగా ఈ భీమలింగం బ్రిడ్జి దగ్గర నుంచి జిల్లా కేంద్రానికి వెళ్ళే మెయిన్ దారిగా చెప్పుకోవచ్చు. చౌటుప్పల్ కానీ పెద్దకొండూరు కానీ సంగం ఇలాంటి గ్రామాలు మండలాలు కొన్ని జిల్లాకి వెళ్ళాలి అంటే మెయిన్ రహదారిగా ఇక్కడ నుంచే ప్రజలు దీన్నే వినియోగించడం జరుగుతుంది. మనం ఈరోజు మార్నింగ్ కూడా చూడొచ్చు, ఒక కారు నేలపట్ల వద్ద కొట్టుకొని పోవడం జరిగింది. ఈ వరదకి నైట్ కురిసిన భారీ వర్షానికి ఏదైతే రోడ్డు దాటుతుందో కాల్వట్టు, ఆ కాల్వట్టు దాటుతున్న క్రమంలోనే బంధువుల ఇంటికి వెళ్తున్న క్రమంలోనే తిరిగి వస్తున్న క్రమంలో ఉదయం వెళ్ళేటప్పుడు ప్రవాహం చాలా చిన్నగా ఉంది. అయితే మళ్ళీ రిటర్న్ వస్తున్న క్రమంలో ఆ ప్రవాహం పెరిగింది. దాన్ని కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి గమనించకపోగా ముందుకు వెళ్ళడంతో ఆ ప్రవాహానికి ఆ కారు కొట్టుకొని వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా వెళ్ళడం జరిగింది. అయితే ఆ టైంలో వాళ్ళు కారులో 7 ఉండడం జరిగింది. ఆ కారు నుంచి ముందుకు వాళ్ళు కారులో నుంచి ముందు డోర్లు పలగొట్టుకొని గ్లాసులు పలగొట్టుకొని బయటికి దుంకి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం జరిగింది. అయితే మనం రుద్రెల్లి వద్ద ఈ భీమలింగం వద్ద ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తే ప్రతి సంవత్సరం ఇదే విధంగా ప్రజలకి రాకపోకలకి ఇబ్బంది జరుగుతున్న సందర్భం కనిపిస్తుంది. మనం చూడొచ్చు ప్రవాహం ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో. మనం హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి ఈ ప్రవాహం తీవ్రత మరింత పెరిగింది. అయితే ఈ ప్రవాహం ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రవాహం ఎప్పటికెప్పుడు పెరుగుతుందో అనే భయాందోళనలతోటి ఇక్కడున్న ప్రజలు ఉన్నారు. లాస్ట్ టైం కూడా ఒక వారం క్రితం కూడా బర్ల వద్దకి పసుల కాపరి వద్దకి వెళ్ళిన ఇద్దరు కూలీలకు సంబంధించి వాళ్ళు ఈ ప్రవాహంలో చిక్కడం జరిగింది. వాళ్ళని చౌటుప్పల్ ఏసీపీ గారి సహాయంతో పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని రెస్క్యూ సిబ్బంది వాళ్ళని రక్షించడం జరిగింది. ఇలాంటి బ్రిడ్జులు లేని ఈ మూసి పరివాహ ప్రాంతాలు చాలా ఉన్నాయి.
అయితే సంవత్సరం గడుస్తున్న ఇంతవరకు రేవంత్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి అయ్యుండి తన పుట్టినరోజు సందర్భంగా హామీ ఇచ్చినా కానీ ఇంతవరకు ఈ బ్రిడ్జి పనులు ఇంతవరకు మొదలు కాకపోవడం ఇక్కడున్న ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.